ప్రస్తుతం ఇండియా వర్సెస్ అమెరికాని వాడివడిగా ట్రేడ్ వార్ జరుగుతోంది. ఇండియాపై ట్రంప్ ప్రతీకార సుంకాల నేపథ్యంలో భారత్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వాషింగ్టన్తో పాకిస్తాన్ సంబంధాలు బలపడుతూ ఉండటం ఆందోళన కలిగిస్తోంది. పాకిస్తాన్ ఆర్మీ ఫీల్డ్ మార్షల్ సయ్యద్ అసీం మునీర్ మరోసారి అమెరికా పర్యటనకు వెళ్లబోతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా పాక్ మీడియానే వెల్లడించింది. ఈ నెలలో సెంట్రల్ కమాండ్ జనరల్ కురిల్లా పదవి విరమణ కార్యక్రమానికి హాజరయ్యేందుకు మునీర్ వాషింగ్టన్ వెళ్తున్నట్లుగా సమాచారం. కాగా అసీం మునీర్ యుఎస్ సందర్శనకు వెళ్లడం 2 నెలల్లో ఇది రెండోసారి కావటం గమనార్హం. ఈ ఏడాది జూన్లో అసీం మునీర్ అమెరికాలో పర్యటించి ట్రంప్తో వైట్ హౌస్లో మునీర్ ప్రత్యేకంగా విందు చేశారు. ట్రంప్ విందుకు ఫిదా అయిన మునీర్ ఆయనకు ప్రపంచ నోబెల్ శాంతి పురస్కారం ఇచ్చి తీరాల్సిందేనని సాగిలబడ్డారు. ఇప్పుడు భారత్పై అధిక సుంకాలు, పెనాల్టీలు విధిస్తున్న ట్రంప్ పాకిస్తాన్తో జట్టు కట్టారు. ఆ దేశంతో ట్రేడ్ డీల్ చేసుకున్నట్లుగా వెల్లడించారు. పాక్తో భారీ చమురు నిల్వల అభివృద్ధికి ఒప్పందం కుదిరినట్లు కూడా ప్రకటించారు. భారత్కు పాకిస్తాన్ ఏదో ఒక రోజు చమురు విక్రయించవచ్చని తిక్కతిక్క మాటలు మాట్లాడారు. పాక్, అమెరికా భాగస్వామ్యానికి నాయకత్వం వహించే చమురు కంపెనీని ఎంపిక చేసే ప్రక్రియ కొనసాగుతుందని తన సామాజిక మాధ్యమం ట్రూత్ వేదికగా తెలిపారు. దీంతో ట్రంప్ తీసుకునే నిర్ణయానికి భారత్ గట్టి సమాధానం చెప్పనుంది. ఇప్పటికే ఆగస్టు నెలలో రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇండియాలో పర్యటించేందుకు షెడ్యూల్ సైతం ఖరారైనట్టుగా తెలుస్తోంది. ట్రంప్ మొదలుపెట్టిన ఈ ట్రేడ్ వార్లో భారత్ తగ్గేదేలే అంటూ కొత్త స్ట్రాటజీని అమలు చేస్తుంది. ఈ సమయంలో పాకిస్తాన్తో అమెరికా జట్టు కట్టడం పచ్చగడ్డికి నిప్పంటించిన చందంగా ఉంది.